So chapter 1 of class 9. So this is the village of Palampur. So ఇక్కడ ఏం చెప్పారంటే farming అనేది it is their main production activity in the village. So over the years there have been many important changes in the way farming is being practiced. Okay, these are important changes which they have allowed the farmers to produce more and more crops from the same amount of land. Okay, so this is an important achievement since land అనేది it is fixed and it is scarce. సో వాళ్ళు ఏం ఇంప్రూవ్ చేసుకున్నారు, వాళ్ళు ఇరిగేషనల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసుకున్నారు, హై yield వెరైటీ సీడ్స్ యూస్ చేశారు. సో అండ్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ యూస్ చేశారు, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడారు. సో దాన్ని ఏమంటున్నారు, మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్, హై yield వెరైటీ సీడ్స్, కెమికల్ ఫర్టిలైజర్స్, ఇరిగేషనల్ ఫెసిలిటీస్ అవన్నమాట. ఓకే, so but in raising production a great deal of pressure has been put on the land and other natural resources. మనం ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలనే మోటివ్తో ఏం చేస్తున్నామంటే ల్యాండ్ మీద అదర్ న్యాచురల్ రిసోర్సెస్, వాటరు, వాటి మీద లాట్ ఆఫ్ ప్రెషర్ వేస్తున్నాం. ఓకే, సో the new ways of farming అనేది it needs less land but it needs much more capital. ఎందుకంటే మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మనీ కావాలి, క్యాపిటల్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ డబ్బుతో కూడదు. ఏంటి ద న్యూ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఇట్ రిక్వైర్స్ లెస్ ల్యాండ్ బట్ మోర్ క్యాపిటల్. సో ద మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ ఆర్ ఏబుల్ టు యూస్ దేర్ ఓన్ సేవింగ్స్ ఫ్రమ్ దేర్ ప్రొడక్షన్. ఓకే, ఏదైతే సేవింగ్స్ ఉంటుందో వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అమ్మి సేవింగ్స్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మళ్ళీ దే ఆర్ ఏబుల్ టు బై దిస్ ఓకే ప్రొడక్షన్ టు అరేంజ్ ఫర్ ది క్యాపిటల్ డ్యూరింగ్ ద నెక్స్ట్ సీజన్. ఓకే, నెక్స్ట్ సీజన్కి క్యాపిటల్ అరేంజ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ద స్మాల్ ఫార్మర్స్ హూ కాన్స్టిట్యూట్ about 80% of the total farmers in India, small farmers are the ones who constitute of the 80% of the total farmers in India. They find it difficult to obtain the capital. ఒకటి ఎందుకు రీజన్ అంటే బికాస్ ఆఫ్ ది స్మాల్ సైజ్. ఎందుకు తక్కువ పండిస్తున్నారు, స్మాల్ సైజ్ ఆఫ్ దేర్ ప్లాట్స్. బికాస్ ఆఫ్ ద స్మాల్ సైజ్ ఆఫ్ దేర్ ప్లాట్స్ their production is not enough. Okay, the lack of surplus means they are unable to obtain the capital from their own savings and they have to borrow. So besides the debt, many small farmers have to do additional work as farm laborers to feed themselves and their families. సో వాళ్ళకు ఓన్ వాళ్ళ భూముల్లో పండించుకోవడమే కాకుండా పక్క వాళ్ళ భూముల్లో అగ్రికల్చరల్ లేబరర్స్లా కూడా వర్క్ చేస్తున్నారు స్మాల్ ఫార్మర్స్. దెన్ లేబర్ బీయింగ్, ల్యాండ్ గురించి మాట్లాడుకున్నామా, ల్యాండ్ అయింది. నెక్స్ట్ లేబర్ బీయింగ్ ద మోస్ట్ అబండెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ది ప్రొడక్షన్. ఓకే, లేబర్ ఈజ్ ది మోస్ట్ అబండెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. సో అంటే మనకు ఉన్నది కూడా ఎక్కువ లేబరే ఉన్నారు. ఇట్ వుడ్ బి ఐడియల్ ఇఫ్ న్యూ వేస్ ఆఫ్ ఫార్మింగ్ యూస్డ్ మచ్ మోర్ లేబర్. న్యూ వేస్ ఆఫ్ ఫార్మింగ్ అనేది మచ్ మోర్ లేబర్ని యూస్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మన దగ్గర ఉన్న అబండెంట్ రిసోర్స్ లేబరే. దెన్ అన్ఫార్చునేట్లీ సచ్ అ థింగ్ హ్యాస్ నాట్ హ్యాపెన్. ఓకే, ద యూజ్ ఆఫ్ లేబర్ ఆన్ ద ఫార్మ్స్ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ లిమిటెడ్. ఎక్కడైనా హార్వెస్టింగ్కి కానీ అవన్నీ కలిపి కట్టడానికి కానీ సెపరేట్ చేసి అంట్లు నాటడానికి తప్ప ఎక్కువ లేబర్ని యూజ్ చేయట్లేదు. ద లేబర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ ఈజ్ దస్ దే ఆర్ మైగ్రేటింగ్ టు ద neighboring villages, towns and cities. Some labor has entered the non-farm sectors also in the village. విలేజ్లో నాన్ ఫార్మింగ్ సెక్టార్స్ కూడా ఎంటర్ అయి ఉన్నారనమాట కొంతమంది లేబరర్స్. ఓకే, దెన్ అట్ ప్రెజెంట్ ద non-farm sector in the village is not very large. Non-farm sectors కూడా వెరీ లార్జ్గా ఏం లేదు విలేజెస్లో. అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 workers in the rural areas 24 are engaged in the non-farm activities. So 100 workersలో 24 workers non-farm activitiesలో ఉన్నారు. సో there is a variety of non-farm activities in the villages. So we have only seen few examples. అదేంటంటే డైరీ, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ పెట్టుకోవడం, డైరీ పెట్టుకోవడం, లేదా మిల్లెట్స్, జోవార్ పండించుకోవడం, ఆ తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడము, లేదా షాప్ కీపర్స్గా పనిచేయడం, లేదా దే ఆర్ హ్యావింగ్ స్మాల్ టోంగా వాలాస్, రిక్షా వాలాస్ అవి పెట్టుకొని దాని నుంచి ఎర్న్ చేయడం. సో ఇలాంటి
అదర్ స్మాల్ యాక్టివిటీస్ చేస్తున్నారనమాట. సో 100 మెంబర్స్లో 24 మెంబర్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్. ఓకే, అండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ in each say non-farm activities also are very small. So in future one would like to see more non-farm production activities in the villages. Unlike farming, the non-farm activities ane they require very little land. People with some amount of capital, they can set up the non-farm activities. How does one obtain this capital? One can either use his own savings, but more often he has to take a loan. So it is important that loan be available at a low cost of interest. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ లోన్ తీసుకుంటారు కాబట్టి లో కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి లోన్ అందేలా చూడాలి. సో దట్ ఈవెన్ పీపుల్ వితౌట్ సేవింగ్స్ కెన్ స్టార్ట్ సమ్ నాన్ ఫార్మ్ యాక్టివిటీ. ఓకే, అనదర్ థింగ్ వెన్ where is essential which is essential for the expansion of non-farm activities is to have markets where the goods and services produced can be sold. అంతే కదా, వీళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటా పోతూ ఉంటే దాన్ని ఎక్కడ అమ్మాలో మార్కెట్ లేకపోతే ఎలా? సో నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ ఎక్స్పాండ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, సో వాళ్ళకి కరెక్ట్ మార్కెట్ ఏది అని చూసుకోవడానికి కూడా ఉండాలన్నమాట. దే హ్యావ్ టు సీ వేర్ ద గుడ్స్ and services produced can be sold also. So in Palampur we saw the neighboring villages, towns and cities provide the markets for they are the markets for the milk, jaggery, wheat, etc. Okay, so as more villages get connected to the town cities through good roads and transport and telephone, okay, it is possible that the opportunities for the non-farm activities would increase and in the coming years. అదే రీసెంట్గా మినిస్టర్ వాళ్ళు కూడా చెప్పేది, రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ది దాని సో ఏమన్నారంటే ద నితిన్ గడ్కరీ, ద హైవేస్ ఆర్ లైక్ ది నర్వస్ సిస్టమ్, దే ఆర్ లైక్ ది నర్వస్ సిస్టమ్ ఫర్ ది ఇండియన్ ఎకానమీ అని చెప్పారనమాట. విచ్ ఎకానమీని ఇంక్రీజ్ చేయగలిగేది మనం రోడ్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తేనే రోడ్స్ ఇవి కనెక్టివిటీ పెరిగి దానివల్ల ఎకానమీ అనేది ఇంక్రీజ్ అవుతుంది పీపుల్కి. సో పాలంపూర్ అనే విలేజ్లో ఎంతమంది 450 ఫ్యామిలీస్ ఉన్నారు, 80 అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీస్ ఉన్నారు. ద మెజారిటీ ఓన్ ద మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్. ఓకే, దెన్ ఇట్ హ్యాస్ ఎలక్ట్రిసిటీ టు పవర్ ఆల్ ఇట్స్ ట్యూబ్ వెల్స్ ఉంది. ఆ తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి విచ్ ఇస్ రన్ బై ద గవర్నమెంట్. అండ్ ప్రైవేట్ డిస్పెన్సరీ ఉంది వేర్ ద సిక్ ఆర్ గెట్ ట్రీటెడ్. ప్రైవేట్ డిస్పెన్సరీస్ అంటే క్లినిక్స్ అనమాట. Then the description above is that Palampur has fairly well developed system of roads and transport, electricity ఉంది, irrigation ఉంది, స్కూల్స్ ఉన్నాయి, హెల్త్ కేర్. సో అన్ని బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ ఈ విలేజ్కి ఉన్నాయి అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ చేస్తారనమాట. ఓకే, ద ఫార్మింగ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఆర్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఫార్మింగ్ అనేది ఇంపార్టెంట్ ప్రొడక్షన్ యాక్టివిటీ. అది కాకుండా నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ వచ్చి స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్స్, ట్రాన్స్పోర్ట్, షాప్ కీపింగ్ ఎక్సెట్రా. ఒకతనేమో కంప్యూటర్ సెంటర్ పెట్టుకొని ఉన్నాడు, హూ ఎడ్యుకేట్. ఓకే, దెన్ ఆ తర్వాత వాట్ ఆర్ ది 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చూద్దాం. ల్యాండ్, లేబర్, ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ రెండు ఉన్నాయి. ఆ తర్వాత హ్యూమన్ క్యాపిటల్. ఓకే, క్యాపిటల్ కింద ఫిక్స్డ్ క్యాపిటల్ వస్తుంది, వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. ల్యాండ్ అంటే తెలిసిందే, ల్యాండ్ అండ్ అదర్ సోర్సెస్ సచ్ as వాటర్, ఫారెస్ట్, మినరల్స్. డైరెక్ట్గా ఫారెస్ట్, మినరల్స్, వాటర్ లాంటివి డైరెక్ట్ రా మెటీరియల్స్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ది బేసిక్ గూడ్స్. దాని నుంచి నెక్స్ట్ ఇంటర్మీడియటరీ గూడ్స్ వస్తాయి, దాని తర్వాత ఫినిష్డ్ గూడ్స్ వస్తాయి. ఓకే, సో ఆ తర్వాత లేబర్ అనేది అదే చూసాం కదా. మోస్ట్ ఆఫ్ ది లేబర్లో కూడా ఎడ్యుకేటెడ్, స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్. ఎడ్యుకేటెడ్ వర్కర్స్ మాన్యువల్ ఓకే, అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ మాన్యువల్ వర్క్ చేసే. ఎడ్యుకేటెడ్ వర్కర్స్ హూ ఆర్ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు, మాన్యువల్ వర్క్ చేసే అన్స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. దెన్ ఫిజికల్ క్యాపిటల్లో ఫిక్స్డ్ క్యాపిటల్ ఉంది, వర్కింగ్ క్యాపిటల్ ఉంది. ఫిక్స్డ్ క్యాపిటల్ కింద మెషిన్స్ అవి వస్తాయి అన్నమాట, టూల్స్ స్టార్ట్ చేయడానికి కావాల్సినవి. ఓకే, టూల్స్ అండ్ మెషినరీస్ రేంజ్ ఫ్రమ్ సింపుల్ టూల్స్
Okay, such as farmers plow, sophisticated machines such as generators, turbines, computers, etc. Okay, tools, machines, buildings can be used in the production over many years కాబట్టి they are called as fixed capital. Working capital అంటే ఏంటి? The raw materials and the money which is in hand. Okay, the production requires a variety of raw materials కదా డే టు డే వర్కింగ్లో. Okay, such as yarn used by the weaver and clay used by the potter and some money అనేది it is required during the production to make the payments to the laborers and to buy other necessary items. So raw materials and the money in hand is called as working capital. Fixed capital వచ్చి tools, మెషిన్స్, బిల్డింగ్స్, ఈ మూడు వచ్చి ఫిక్స్డ్ క్యాపిటల్. ఆ తర్వాత హ్యూమన్ క్యాపిటల్ అంటే ఇట్ ఈస్ ద ఫోర్త్ రిక్వైర్మెంట్. ఇట్ ఈస్ ద నాలెడ్జ్ అండ్ ఎంటర్ప్రైజ్ టు బి ఆల్సో పుట్. నాలెడ్జ్ అంటారు, స్కిల్ అంటారు, ఎంటర్ప్రినర్షిప్ అంటారు, ఎంటర్ప్రైజ్ అంటారు. ఆల్ దిస్ ఈస్ రిక్వైర్డ్ టు పుట్ ద ల్యాండ్, లేబర్ అండ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్ టుగెదర్. వీటన్నిటిని టుగెదర్గా పెట్టి వాటిని మేనేజ్ చేసి ఒక అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయడానికి, ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయడానికి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి టు ప్రొడ్యూస్ అన్ అవుట్పుట్ ఎయిదర్ టు యూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ టు సెల్ ఇన్ ద మార్కెట్. సో దీస్ డేస్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ హ్యూమన్ క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మల్టిపుల్ క్రాపింగ్ అంటే ఏంటి? టు గ్రో మోర్ దెన్ వన్ క్రాప్ ఆన్ అ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ద ఇయర్ ఇస్ కాల్డ్ అస్ మల్టిపుల్ క్రాపింగ్. ఓకే, దిస్ హ్యాస్ అ వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్. ఎలక్ట్రిసిటీ ఈస్ దేర్. అంతకుముందు పర్షియన్ వీల్స్ వాడేవాళ్ళు ఇరిగేషన్కి, ఇప్పుడు ఎలక్ట్రిక్ రన్ ట్యూబ్ వెల్స్ని యూస్ చేస్తున్నారు ఇరిగేషన్కి. ల్యాండ్ అనేది ఫిక్స్డ్, సో ఎంత యూస్ చేస్తున్నారు. సో ఈల్డ్ అంటే ఇట్ ఇస్ మెజర్డ్ యాజ్ అ క్రాప్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ వన్ సీజన్ ఆన్ అ గివెన్ పీస్ ఆఫ్ అ ల్యాండ్ డ్యూరింగ్ a single season is called as yield. Then multiple cropping చూసాం. గ్రీన్ రెవల్యూషన్ అనేది 1960sలో ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇండియన్ ఫార్మర్. ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఇండియన్ ఫార్మర్ టు కల్టివేట్ ది రైస్ అండ్ wheat using the high yield variety of seeds compared to the traditional seeds. The high yield variety seeds 3 times ఎక్కువ అవుట్పుట్ ఇచ్చాయి. It promised produce much greater amounts of grain on a single plant. ఓకే, సింగిల్ ప్లాంట్లో ఎక్కువ సీడ్స్ వచ్చాయి. యాజ్ ఎ రిజల్ట్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ నౌ ప్రొడ్యూస్ లార్జర్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ దాన్ వాస్ పాసిబుల్ బిఫోర్. సో హెచ్ఐవి సీడ్స్ అనేది హవెవర్ దే నీడెడ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ కావాలి దానికి, కెమికల్ ఫర్టిలైజర్స్, అవన్నీ రైట్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్స్ ఉండాలి దానికి అట్ రైట్ టైం. Okay, so high yields were possible only from these anamata high variety seeds irrigation. Then okay, farmers of Punjab and Haryana, Western Uttar Pradesh were the first to try out the modern farming method in India. So the farmers in this region set up the tube wells for irrigation. Farm machinery like tractors use చేశారు, threshers use చేశారు, which made the ploughing and harvesting faster. Tractors తో ploughing చేసేవాళ్ళు, threshers తో harvesting చేసేవాళ్ళు. ఓకే, సో 3 times ద అవుట్పుట్ ఇచ్చిందనమాట దీనివల్ల. నెక్స్ట్ విల్ ద ల్యాండ్ సస్టైన్ ఆల్ దిస్? ఓకే, ల్యాండ్ బీయింగ్ అ న్యాచురల్ రిసోర్స్ ఇట్ ఈస్ నెసెసరీ టు బి కేర్ఫుల్ ఇన్ ఇట్స్ యూస్. ఓకే, సైంటిఫిక్ రిపోర్ట్స్ అనేది ఇట్ ఇండికేట్ దట్ సైంటిఫిక్ రిపోర్ట్స్ సే దట్ ద మోడర్న్ ఫార్మ్ మెథడ్స్ ఓకే దే హ్యావ్ overused the natural resource. Okay, they have overused the natural resource of land. So in many areas the green revolution is associated with the loss of the soil fertility. Okay, water table dry up అయిపోవడం, increased use of chemical fertilizers ఉండడం soil తో, దానివల్ల soil fertility తగ్గిపోవడం, continuous use of groundwater for the tube well irrigation has led to the depletion of the water table. It has led to depletion of water table. Okay, environmental resources, soil fertility, like soil fertility, groundwater that are built up over so many years. Okay, so once if they are destroyed it is very difficult to land and groundwater to come back. So we must take care of the environment. సో హౌ ఈస్ ద ల్యాండ్ ఇన్ఈక్వాలిటీస్ బిట్వీన్ ద ఫార్మర్స్ ఆఫ్. సో మన ఇండియాలో ఎలా ఉందంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కల్టివేటెడ్ ఏరియా అండ్ ఫార్మర్స్. ఓకే, మార్జినల్ ఫార్మర్స్ అండ్ స్మాల్ ఫార్మర్స్ హూ హ్యావ్ లెస్ దెన్ 2 hectares వచ్చి 55.4% ఉంటే వాళ్ళు సాగు చేసే ల్యాండ్ వచ్చి జస్ట్ 15% ఉందంట. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరికైతే 2 hectares కంటే తక్కువ ల్యాండ్ ఉందో 55% ఉంటే వాళ్ళు సాగు చేసే ల్యాండ్, కల్టివేట్ చేసే ల్యాండ్ 15% ఉంది. అండ్ మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ 44.6% ఉంటే వాళ్ళు సాగు చేసే ల్యాండ్ 85% ఉంది.
ఓకే, ఇట్స్ పాకెట్ బుక్ ఆఫ్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ 2017 అండ్ స్టేట్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ 2017 నుంచి తీశారు ఇది. ఓకే, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ల్యాండ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ ఫార్మర్స్. ఓకే, సో డిస్ట్రిబ్యూటెడ్ హౌ ఇస్ ల్యాండ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద ఫార్మర్స్ ఆఫ్ పాలంపూర్, ఇన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసింది. 2 hectares కంటే తక్కువ ఉంటే స్మాల్ ఫార్మర్, 2 to 10 hectares ఉంటే మీడియం ఫార్మర్, 10 above ఉంటే లార్జ్ ఫార్మర్. ఓకే, హూ విల్ ప్రొవైడ్ ది లేబరర్, దే విల్ హైర్ ఫార్మ్ లేబరర్స్. ఓకే, ఫార్మ్ లేబరర్స్ కమ్ ఎయిదర్ ఫ్రమ్ ద ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ నుంచి అన్నా వస్తారు, ఆర్ ఫ్యామిలీస్ కల్టివేటింగ్ ద స్మాల్ ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్ నుంచి అయినా వస్తారు అనమాట. ఏదర్ వాళ్ళకి ల్యాండ్ లేని వాళ్ళు ఉంటారు, లేదా ల్యాండ్ ఉండి ఇందాక చెప్పినట్టు అక్కడ వాళ్ళు సొంతంగా వాళ్ళకి వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకొని వేరే వాళ్ళ ల్యాండ్స్లో ఫ్యామిలీస్ కల్టివేటింగ్ స్మాల్ ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్ ఆర్ ల్యాండ్లెస్ లేబరర్స్. ఓకే, సో వాళ్ళు అంత వర్క్ చేస్తారు, పాపం వాళ్ళకి చాలా తక్కువ ఇస్తారనమాట. ఓకే, దే వర్క్ ఆన్ డైలీ బేసిస్, చాలా తక్కువ వేజెస్కి వర్క్ చేస్తారు. అండ్ దే ఆర్ ఓన్లీ కాల్డ్ ఎయిదర్ ఫర్ హార్వెస్టింగ్, ఓకే, ఆర్ డైలీ వేజ్ లేబర్స్ అన్నా ఉంటారు, లేదంటే హోల్ ఇయర్ పనిచేసే వాళ్ళు ఉంటారనమాట. హార్వెస్టింగ్కి సెపరేట్గా పిలిచే వాళ్ళు ఉంటారు. సో దెర్ ఈస్ అ వైడ్ వేరియేషన్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. ఓకే, వాళ్ళు చేసే పని బట్టి దానికి కూడా ఇస్తారనమాట. ద క్యాపిటల్ నీడెడ్ ఫర్ ఫార్మింగ్, ఎయిదర్ వాళ్ళు దే విల్ బారో, స్మాల్ ఫార్మర్స్ అయితే దే హ్యావ్ టు బారో మనీ టు అరేంజ్ ద క్యాపిటల్. విలేజ్లో ఉన్న మనీ లెండర్సే తీసుకుంటారు హై ఇంట్రెస్ట్ రేట్కి, వాళ్ళకి పే చేయలేక డెట్ ట్రాప్లో పడిపోతూ ఉంటారు. మీడియం లార్జ్ ఫార్మర్స్ ఓన్ సేవింగ్స్ నుంచి ఫార్మింగ్కి పెడతారనమాట. ఓకే, నెక్స్ట్ ఏముంది, సేల్ ఆఫ్ సర్ప్లస్ ఫార్మ్ ప్రోడక్ట్స్. ఓకే, సేల్ ఆఫ్ సర్ప్లస్, ఆ సర్ప్లస్ మనం తీసుకెళ్ళి ఫామ్లో అమ్మినప్పుడే దానికి ఎకనామిక్ వాల్యూ వస్తుంది అనమాట. మనం ఫామ్లో గ్రో చేస్తే రాదు, మనమే యూజ్ చేసుకుంటే. ఎప్పుడైతే సర్ప్లస్ని మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముతారో అప్పుడే దానికి ఎకనామిక్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, దట్స్ ఆల్.